నా ఏలినవాడా, నేను దేవుని మందిరావరణములో నాకు బిడ్డలు లేక అనేకులు నన్ను దూషిస్తున్నారు, అనేకులు నిందిస్తున్నారు. ఆ నింద నాలో నుండి తొలగించుకోవడానికి నేను నా ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ అంటే దేవునితో ఈ ఆత్మని కుమ్మరిస్తున్నట. ఏ ఆత్మ ఉంది? ఏ ఆత్మ? మనలో ఉంది ఆత్మ. శరీరము వేరు, ఆత్మ వేరు, ప్రాణము వేరు. మనలో మూడున్నాయి. ప్రాణము, శరీరము మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుడి పెట్టిన దీపము. కాబట్టి ఈ ఆత్మ దేవుడి యొద్దకే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మ దేవుడే తీసుకుంటాడు. కాబట్టి ఈ ఆత్మతో దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది, ఆత్మతో కుమ్మరిస్తుంది, ప్రవచిస్తుంది, ప్రార్థన చేస్తుంది, దుఃఖపడుతుంది. దుఃఖపడిన తర్వాత ఈ ఏలి అనే వ్యక్తి ఆవిడని ఏలన చేసినా కూడా ఆవిడేం చేసిందో తెలుసా? అక్కడ కోపపడలేదు. ఏంటయ్యా, నీ కంటికి ఇలా కనబడుతున్నానా? నేను త్రాగుబోతురాలుగా నేను కనబడుతున్నానా? నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఎవరు అనుకుంటున్నావు? నా యజమానుడు ఎవరు అనుకుంటున్నావు? వెళ్ళి అడుగు, నా వీధిలోకి వెళ్ళి నా గురించి అడుగుపో, వెళ్ళి ప్రతి ఒక్కరిని ఎంత ఉత్తమరాలునో అని నేను చెప్పలా. అక్కడ ఆవిడ ఏం చేసిందో తెలుసా? నా ఏలినవాడా, నేను మత్తురాలును కాదు, నా ఆత్మను దేవునితో కుమ్మరించుకుంటున్నాను. నాకు సంతానం లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఈ సాతానుగాడని ఆ బంధకాల్లో నేను చిక్కుకొని ఉన్నాను. వాడు నాకు సంతానం లేకుండా చేస్తూ వస్తున్నాడు. వాడు నాకు గర్భంలో నుంచి బిడ్డల్ని ఇవ్వకుండా నా గర్భ దోషాల్ని వాడు ఆపుతూ వస్తున్నాడు. బిడ్డలు లేక నేను బాధపడుచున్నాను. అందుకని దేవుని మందిరములో నా ఆత్మతో నింపబడుతున్నా, నా ఆత్మతో దేవుని మందిర వర్ణములు కుమ్మరిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, ఇదిగో మళ్ళొచ్చే సంవత్సరము కల్లా నీ కవిటిలో బిడ్డ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడండి? ఆయనను మత్తురాలా అన్నాడు. అర్థమైందని చెప్పే మాట. ఆయనే మత్తురాలా అన్నాడు. ఆవిడ నీకు ఏ ఇల్లు లేదా, ఈడ దేవుడు మందిరమే నీకు దొరికిందా అన్నాడు. కానీ అదే నోటి గుండా మళ్ళీ దీవెన వచనముతో ఆవిడ పొందుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ నోటితో అయితే మత్తురాలా అన్నాడు, అదే నోటితో ఆ ఏలి అనే దైవజనుడు, ఇదిగో నీవు సంతానము, నా దేవుడు ఇదిగో తెలియపరుస్తున్నాడు, నేను ప్రవచిస్తున్నాను, నీకు సంతానము కలుగునుగాక అని చెప్పగానే ఆవిడ సంతోషముతో వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆహారము తీసుకుంటుందంట. దేవునికి స్తోత్రం. దిగులు లేకుండా బ్రతుకుతుందంట. హల్లెలూయా. ఎదారు లేకుండా బ్రతుకుతుందా? హల్లెలూయా. ఏ చింత లేకుండా ఇదిగో నా దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, నాకు సంతానము కలుగుతుంది. ఆ మాట దైవ సేవకుడు నోటి గుండా ఎప్పుడైతే వచ్చి ఉందో, ఆ మాటని తన తలంపుల్లో తన ఆలోచనలతో పెట్టుకొని నిబ్బరము కలిగి ఇంటి దగ్గర తన పని తను చేసుకుంటూ దేవుడు సంతానం ఇచ్చేదాకా ఎదురు చూస్తూ సంతోషముతో దేవుని స్తుతిస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం.